హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓటీటీలో విడుదలవ్వడానికి మూవీస్ అయితే సిద్ధమయ్యాయి. సంక్రాంతికి విడుదలైన మూవీస్ అన్నీ ఇప్పుడు ఓటీటీలోకి అయితే రాబోతున్నాయి. అందులో రాజాసాబ్, పరాశక్తి, మనశంకర్ వరప్రసాద్ గారు ఇట్లా మూవీస్ అన్నీ ఓటీటీ డేట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఎప్పుడెప్పుడు ఏ మూవీ ఏ ఓటీటీలో విడుదలవుతోంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. అలాగే మీరు ఇందులో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి. సో మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో సంక్రాంతికి అయితే కనుక పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఇలా చాలా అయితే విడుదలయ్యాయి. అవన్నీ ఇప్పుడైతే కనుక ఓటీటీలోకి అయితే రాబోతున్నాయి. ఒక్కొక్క మూవీ అనేది అయితే కనుక ఒక్కొక్క రోజున ఓటీటీలోకి అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఏ మూవీ ఏ ఓటీటీలో విడుదలవుతుంది అనేది అయితే చూద్దాము. అందులో లిస్ట్లో మొదటి మూవీ సో నారీ నారీ నాడు మురారి. ఈ మూవీ వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవబోతోంది. ఇది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అయితే విడుదలవుతోంది అనమాట. సో ఆల్రెడీ థియేటర్లలో సంక్రాంతికి కనుమ రోజునైతే విడుదలయ్యింది. సో మంచి టాక్ని అయితే సొంతం చేసుకునింది. ఇందులో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య జంటగా అయితే నటించారు. సో థియేటర్ దగ్గర మంచి సక్సెస్ని అయితే పొందింది. సో తొందరగానే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో అయితే కనుక ఇది స్ట్రీమింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక సెకండ్ మూవీ రాజాసాబ్, ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ. సో సంక్రాంతి రేస్లో మొదటగా విడుదలైన మూవీ. సో థియేటర్లో మిక్స్డ్ టాక్ని అయితే సొంతం చేసుకునింది. సో అయినప్పటికీ ఇప్పుడు ఓటీటీలో అయితే కనుక విడుదలైతే అవుతోందన్నమాట. సో ఇది ఎప్పుడు విడుదలవుతుందంటే ఫిబ్రవరి 6వ తేదీన సో జియో హాట్స్టార్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో జియో హాట్స్టార్లో ఫిబ్రవరి 6 నుంచి అయితే కనుక మీరు అన్ని లాంగ్వేజెస్లో దీన్ని చూడొచ్చు. ఇక తర్వాత మూవీ పరాశక్తి. ఇది శివకార్తికేయన్ నటించిన తమిళ్ మూవీ. సో థియేటర్లో ఇది తెలుగులో అయితే విడుదలైతే అవ్వలేదు. ఇప్పుడు ఇది ఓటీటీలో అయితే కనుక తెలుగులో కూడా అయితే విడుదలైతే అవుతోంది. సో ఇది ఎప్పుడు విడుదలవుతుంది అంటే కనుక ఫిబ్రవరి 7వ తేదీ నుంచి G5లో ఇది స్ట్రీమ్ అయితే అవుతోంది. సో పరాశక్తి మూవీలో శివకార్తికేయన్, శ్రీలీల, అథర్వ, జయం రవి కలిసి నటించడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 7 నుంచి ఇది G5లో అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక తర్వాత మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. సో ఇది సంక్రాంతిలో విడుదలైన మూవీస్లో సో మంచి బ్లాక్ బాస్టర్ అయితే అయ్యింది. అంతేకాకుండా ఇందులో చిరంజీవి, వెంకటేష్ అలాగే నయనతార సో ప్రధాన పాత్రలుగా అయితే కనుక నటించారు. మూవీ అనేది అయితే బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ని అయితే చూసింది. ఇప్పుడు ఓటీటీలో అయితే విడుదలైతే అవుతోంది. ఇది ఫిబ్రవరి 11వ తేదీ నుంచి G5లో స్ట్రీమింగ్ అవునట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా అది అఫీషియల్ అయితే కన్ఫర్మేషన్ అవ్వలేదు. సో మ్యాక్సిమం G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అయితే తెలిపారు. ఇక ఇది ఫిబ్రవరి 11th నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత మూవీ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. ఇది యాక్టర్ శివాజీ, లైలా కలిసి జంటగా నటించిన మూవీ. ఇది ఫిబ్రవరి 12న థియేటర్లలో అయితే విడుదలైతే అవుతోంది. సో దీనికి ఈటీవీ విన్ వాళ్ళు అయితే కనుక మూవీని ఈటీవీ విన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది స్ట్రీమింగ్కి వచ్చినా కూడా ఈటీవీ విన్లేకే అయితే వస్తుంది. ఇక తర్వాత మూవీ రవితేజ నటించిన భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఇది కూడా సంక్రాంతి రేస్లో విడుదలైంది. అయినా మిక్స్డ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి అయితే వస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 13న స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఫిబ్రవరి 13th నుంచి స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సో ఇది కూడా G5లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవనుంది. తర్వాత మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి జంటగా నటించిన మూవీ. ఇది థియేటర్లో అయితే కనుక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి అయితే విడుదలవుతోంది. ఇది ఫిబ్రవరి 19th అలా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది నెట్ఫ్లిక్స్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవ్వనుంది. ఇక తర్వాత మూవీ అవతార్ 3 అంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ. ఇది గత సంవత్సరం డిసెంబర్లోనే అయితే థియేటర్లో విడుదలైంది. సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఎండింగ్లో అయితే కనుక మనకు ఓటీటీలోకి అయితే వచ్చే అవకాశం ఉంది. సో జియో హాట్స్టార్లో అయితే ఇది ఓటీటీలోకి వస్తుంది. సో ఫిబ్రవరి 26th అలా వచ్చే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవి ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. సో ఇవి ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన మూవీస్ ఓటీటీలోకి వస్తున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు సో దాన్ని కామెంట్ అయితే చేయండి.